ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో ఇప్పుడు మరో వివాదం తెరమీదకొచ్చింది. అలిపిరి వద్ద ఒబెరాయ్ విలాస్ పేరుతో ముంతాజ్ హోటల్స్ లిమిటెడ్ కు కేటాయించిన భూమి అంశం వివాదాస్పదంగా మారింది. 5 స్టార్ హోటళ్ల నిర్మాణానికి గాను 2021లో అప్పటి ప్రభుత్వం 20 ఎకరాల భూమి కేటాయించగా 4 ఏళ్లలో నిర్మాణాలు పూర్తి చేయాలని జీవోలో పేర్కొంది అప్పటి ప్రభుత్వం. ఈ మేరకు తిరుపతి రూరల్ మండలం పేరూర్ పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ 604లో 20 ఎకరాల భూమిని 90 ఏళ్ల పాటు లీజుకిచ్చింది. 2021 నవంబర్ 24న జీవో జారీ చేసింది. అయితే శ్రీవారి పాదాల చెంత 5 స్టార్ హోటల్ నిర్మాణాన్ని తప్పుపడుతున్న హిందూ సంఘాలు గత కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ముంతాజ్ హోటల్స్ నిర్మాణాల్ని తప్పుపడుతూ ఏపీ పరిషత్ ఆధ్వర్యంలో స్వామీజీలు హిందూ సంఘాలు నిరసన చేపట్టాయి. శ్రీనివాసానంద సరస్వతి ఆధ్వర్యంలో తొడ కార్యాలయం ముందు బైఠాయించాయి. ముంతాజ్ హోటల్స్ నిర్మాణానికి అనుమతులు రద్దు చేయాలని స్వామీజీలు డిమాండ్ చేశారు. గో బ్యాక్ ముంతాజ్ హోటల్స్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అలిపిరి వద్ద జరుగుతున్న స్టార్ హోటల్ నిర్మాణ పనులను నిలిపివేసి శ్రీవారి పవిత్రతకు భంగం కలగకుండా చూడాలన్నారు. హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా వెంకటేశ్వర స్వామి పవిత్రతని భగ్నం కలిగించే విధంగా మరి గత ప్రభుత్వం ముంతాజ్ హోటల్స్కి స్టార్ హోటల్కి పెర్మిషన్ ఇవ్వడం ఇది జీర్ణించుకోలేని విషయం. ఎందుకంటే అటువంటి పుణ్యస్థలంలో ఒకసారి స్టార్ హోటల్ పెడితే అక్కడ మద్యము మాంసము అనేక అసాంఘిక కార్యక్రమాలకి ఆలవాలమయ్యే ప్రమాదం ఉన్నది. ఈరోజు మేము హోటల్స్కి మేము వ్యతిరేకం కాదు, ప్రభుత్వం ఇవ్వాల్సి వస్తే వేరే ప్రాంతంలో ఇవ్వండి వారికి. కానీ తిరుపతిలో 7 కొండల పక్కనే భక్తుల సౌకర్యం కోసం అక్కడ గోశాలను పెట్టండి, అక్కడ ఆధ్యాత్మిక కేంద్రాలుగా పెట్టండి, భక్తులకి విడిది ఏర్పాటు చేయండి, కానీ స్టార్ హోటల్స్ పెట్టడం ఏంటండి? మరోవైపు ఇప్పటికే ఈ విషయంపై టీటీడీ కూడా స్పందించింది. గత నెలలో జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశంలోనూ దీనిపై చర్చించింది. ఆధ్యాత్మికత పవిత్రత దెబ్బతింటుందని భావించింది. అందుకే లీజ్ రద్దు చేయాలని గత నెల 18న జరిగిన పాలక మండలి సమావేశంలో టీటీడీ ప్రభుత్వాన్ని కోరింది. Go back,